నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వము మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే శ్రీశైల క్షేత్రంలో చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తృప్తిగా మల్లలను స్పర్శించి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించింది. సో ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు మీకు. చెంచులు అంటే ఎక్కడో అడవుల్లో ఉంటారు, వాళ్ళు అసలు కనీసం జనాభా లెక్కల్లో కూడా ఉండరు, వాళ్ళను కనీసం ఓటర్లుగా కూడా గుర్తించరు. అలాంటి వాళ్ళను గుర్తించి సో ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అంటే అణగారిపోయినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, గుర్తింపు లేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గుర్తించి, ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడెక్కడో తాండాల్లో రోడ్ అనే మాటే ఉండదు, వాళ్ళు కంకర చూసినటువంటి పాపమే పోయిండరు. అదేవిధంగా కరెంటే లేని తాండాలు గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని అన్నిటినీ కూడా గుర్తించి అక్కడ రోడ్డు సౌకర్యాలు కల్పించడము, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం చూసాము. ఇప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే శ్రీశైలంలో గిరిజనులకు మల్లన్న స్పర్శ దర్శన భాగ్యం అయితే కల్పించారు, ఉచితంగా కల్పించారు. చూడండి, చెంచులతో కలిసి భోజనం చేస్తున్న శ్రీశైలం ఆలయం ఈవో, చైర్మన్ తదితరులు. పులకించిన చెంచులు, శ్రీశైలంలో గిరిజనులకు మల్లన్న స్పర్శ దర్శనానికి భాగ్యం. ఇకపై ప్రతి నెల ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం. స్పర్శ దర్శనం అంటే ఏంటంటే అన్ని గుళ్ళల్లో అలో చేయరు దేవుణ్ణి ముట్టుకోవడానికి, కానీ అక్కడ స్పర్శ దర్శనం, అది కూడా చెంచులకు స్పర్శ దర్శనం కల్పించారు. ఇక్కడ చూడండి, శ్రీశైల క్షేత్ర పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయని చరిత్ర కలిగిన చెంచులకు మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత లభించింది. విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ వారికి మల్లన్నను తృప్తిగా స్పర్శించి దర్శనం చేసుకునే అవకాశాన్ని శ్రీశైలం కల్పించింది. కూటమి ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ట్రస్ట్ బోర్డు చెంచులకు దర్శనాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెంచులకు ప్రత్యేక దర్శనాలను ప్రారంభించినట్లు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. మంగళవారం తప్పే డప్పు చప్పులతో సాంప్రదాయ నృత్యం చేసుకుంటూ, అంటే ఆదివాసులు మల్లన్నను స్పర్శ దర్శనం అనగానే సో వాళ్ళు ఉప్పొంగిపోయి డప్పులతో, వాయిద్యాలతో, ఇక పండగ వాతావరణంతో నిన్న ఆల్రెడీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన వాళ్ళు వచ్చిందనే వాళ్ళు నాట్యం చేసుకుంటూ వచ్చి, నిజంగా అసలు మేము జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి దర్శన భాగ్యం, మల్లన్న దర్శన భాగ్యం కలుగుతుందని అనుకున్నామే, కానీ స్పర్శ దర్శన భాగ్యం కలుగుతుందని అది కూడా ఇంకా నెల పెట్టబోతున్నారంట. నెల కూడా పెడితే నిజంగా మమ్మల్ని గుర్తించే వాళ్ళే కాదు ఇంతకు ముందు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి మల్లన్నకు మమ్మల్ని మరింత దగ్గరగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఉత్సాహాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.